మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నారు? How many members are there in your family? How many members are there in your family? మా కుటుంబంలో 6 సభ్యులున్నారు. మా తాతయ్య, నానమ్మ, అమ్మ, నాన్న, నా చెల్లి మరియు నేను. There are 6 members in my family. My grandparents, parents, my younger sister and me. There are 6 members in my family. My grandparents, parents, my younger sister and me. మీది చిన్న కుటుంబమా లేక ఉమ్మడి కుటుంబమా? Is yours a nuclear family or a joint family? Is yours a nuclear family or a joint family? మాది ఉమ్మడి కుటుంబం. మేమందరం కలిసే ఆనందంగా ఉంటాము. Ours is a joint family. We all live together happily. Ours is a joint family. We all live together happily. మీ సొంత ఊరెక్కడా? Where is your hometown or native place? Where is your hometown or native place? మా సొంత ఊరు విజయవాడ. కాని మా నాన్నగారి ఉద్యోగం వల్ల మేము హైదరాబాద్లో స్థిరపడ్డాము. మై నేటివ్ ప్లేస్ ఇస్ విజయవాడ, బట్ వీ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ మై ఫాదర్స్ జాబ్. మై నేటివ్ ప్లేస్ ఇస్ విజయవాడ, బట్ వీ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ మై ఫాదర్స్ జాబ్. మీరు ఇండిపెండెంట్ ఇంట్లో ఉంటారా లేక అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉంటారా? Do you live in an independent house or a flat? Do you live in an independent house or a flat? మేమొక అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటాము. వీ లివ్ ఇన్ అ 2-bedroom ఫ్లాట్ ఇన్ అన్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్. వీ లివ్ ఇన్ అ 2-bedroom ఫ్లాట్ ఇన్ అన్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్. మీ నాన్నగారు ఏం చేస్తారు? What does your father do? What does your father do? మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. ఆయన రైల్వే శాఖలో పనిచేస్తారు. మై ఫాదర్ ఇస్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. హీ వర్క్స్ ఇన్ ద రైల్వే డిపార్ట్మెంట్. మై ఫాదర్ ఇస్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. హీ వర్క్స్ ఇన్ ద రైల్వే డిపార్ట్మెంట్. మీ అమ్మగారు గృహిణ లేక ఉద్యోగం చేస్తారా? Is your mother a housewife or a working woman? Is your mother a housewife or a working woman? మా అమ్మగారు గృహిణి. ఆమె ఇల్లు మొత్తాన్ని చూసుకుంటారు. మై మదర్ ఇస్ అ హోమ్ మేకర్, హౌస్ వైఫ్. షీ మేనేజెస్ ద ఎంటైర్ హౌస్. మై మదర్ ఇస్ అ హోమ్ మేకర్, హౌస్ వైఫ్. షీ మేనేజెస్ ద ఎంటైర్ హౌస్. మీ తల్లిదండ్రుల వయసెంత? How old are your parents? How old are your parents? మా నాన్నగారికి 50 ఏళ్ళు, అమ్మకు 45 ఏళ్ళు. మై ఫాదర్ ఈజ్ 50 years old and my mother is 45. మై ఫాదర్ ఈజ్ 50 years old and my mother is 45. నీకు ఎవరైనా అన్నదమ్ములు గాని అక్కచెల్లెళ్ళు గాని ఉన్నారా? Do you have any brothers or sisters? Do you have any brothers or sisters? అవును, నాకొక అన్నయ్య, ఒక చెల్లి ఉన్నారు. ఎస్, ఐ హ్యావ్ 1 elder brother and 1 younger sister. ఎస్, ఐ హ్యావ్ 1 elder brother and 1 younger sister. మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు? What is your brother doing? What is your brother doing? తను బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. హీ స్టడీయింగ్ ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ బెంగళూరు. హీ స్టడీయింగ్ ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ బెంగళూరు. నువ్వు నీ తోబుట్టువులతో గొడవ పడతావా? Do you fight with your siblings? Do you fight with your siblings? టీవీ రిమోట్ కోసం అప్పుడప్పుడు గొడవ పడతాము. కానీ మాకు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. సమ్టైమ్స్ రిగార్డింగ్ ద టీవీ రిమోట్, బట్ వీ లవ్ ఈచ్ అదర్ వెరీ మచ్. సమ్టైమ్స్ రిగార్డింగ్ ద టీవీ రిమోట్, బట్ వీ లవ్ ఈచ్ అదర్ వెరీ మచ్. మీ కుటుంబం రాత్రి భోజనం కలిసి చేస్తారా? డస్ యువర్ ఫ్యామిలీ హ్యావ్ డిన్నర్ టుగెదర్? డస్ యువర్ ఫ్యామిలీ హ్యావ్ డిన్నర్ టుగెదర్? అవును, ఖచ్చితంగా. మేమందరం కూర్చుని మాట్లాడుకునే సమయం అదే. ఎస్, డెఫినెట్లీ. ఇట్ ఈస్ ది ఓన్లీ టైమ్ వీ ఆల్ సిట్ అండ్ టాక్. ఎస్, డెఫినెట్లీ. ఇట్ ఈస్ ది ఓన్లీ టైమ్ వీ ఆల్ సిట్ అండ్ టాక్. మీ ఇంట్లో వంటెవరు చేస్తారు? హూ కుక్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ? హూ కుక్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మా అమ్మ చాలా రుచిగా వంట చేస్తుంది. కానీ ఆదివారాల్లో నాన్న కూడా ఆమెకు సహాయం చేస్తారు. మై మదర్ కుక్స్ డిలీషియస్ ఫుడ్, బట్ సమ్టైమ్స్ మై ఫాదర్ హెల్ప్స్ హెర్ ఆన్ సండేస్. మై మదర్ కుక్స్ డిలీషియస్ ఫుడ్, బట్ సమ్టైమ్స్ మై ఫాదర్ హెల్ప్స్ హెర్ ఆన్ సండేస్.
వారాంతాల్లో మీ కుటుంబం ఏం చేస్తుంది? వాట్ డస్ యువర్ ఫ్యామిలీ డూ ఆన్ వీకెండ్స్? వాట్ డస్ యువర్ ఫ్యామిలీ డూ ఆన్ వీకెండ్స్? సాధారణంగా మేము ఉదయం గుడికి వెళ్తాము మరియు సాయంత్రం సినిమాకి లేదా రెస్టారెంట్కి వెళ్తాము. యూజువలీ వీ విజిట్ ఎ టెంపుల్ ఇన్ ద మార్నింగ్ అండ్ గో టు అ మూవీ ఆర్ రెస్టారెంట్ ఇన్ ది ఈవినింగ్. యూజువలీ వీ విజిట్ ఎ టెంపుల్ ఇన్ ద మార్నింగ్ అండ్ గో టు అ మూవీ ఆర్ రెస్టారెంట్ ఇన్ ది ఈవినింగ్. మీ తల్లిదండ్రులు కఠినంగా ఉంటారా? ఆర్ యు పేరెంట్స్ స్ట్రిక్ట్? ఆర్ యు పేరెంట్స్ స్ట్రిక్ట్? చదువు విషయంలో నాన్న కాస్త స్ట్రిక్ట్గా ఉంటారు, కానీ అమ్మ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మై ఫాదర్ ఈజ్ అ బిట్ స్ట్రిక్ట్ అబౌట్ స్టడీస్, బట్ మై మదర్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. మై ఫాదర్ ఈజ్ అ బిట్ స్ట్రిక్ట్ అబౌట్ స్టడీస్, బట్ మై మదర్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. రాత్రి ఇంటికి చేరుకోవడానికి డెడ్లైన్ ఏంటి? వాట్ ఈస్ ద డెడ్లైన్ టు రీచ్ హోమ్ అట్ నైట్? వాట్ ఈస్ ద డెడ్లైన్ టు రీచ్ హోమ్ అట్ నైట్? నేను రాత్రి 9 గంటలకల్లా ఇంట్లో ఉండాలి. నేను లేట్ అయితే మా పేరెంట్స్ కంగారు పడతారు. ఐ మస్ట్ బీ హోమ్ బై 9 p.m. మై పేరెంట్స్ గెట్ వరీడ్ ఇఫ్ ఐఎమ్ లేట్. ఐ మస్ట్ బీ హోమ్ బై 9 p.m. మై పేరెంట్స్ గెట్ వరీడ్ ఇఫ్ ఐఎమ్ లేట్. మీరు మీ బంధువుల ఇంటికి ఎంత తరచుగా వెళ్తారు? హౌ ఆఫెన్ డూ యూ విజిట్ యువర్ రిలేటివ్స్? హౌ ఆఫెన్ డూ యూ విజిట్ యువర్ రిలేటివ్స్? ప్రతి వేసవి సెలవులకు మరియు దసరా సెలవులకు మేము మా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్తాము. వి విజిట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ హౌస్ డ్యూరింగ్ ఎవ్రీ సమ్మర్ వెకేషన్ అండ్ దసరా హాలిడేస్. వి విజిట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ హౌస్ డ్యూరింగ్ ఎవ్రీ సమ్మర్ వెకేషన్ అండ్ దసరా హాలిడేస్. మీరు ఇంట్లో ఏ భాష మాట్లాడతారు? విచ్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ ఎట్ హోమ్? విచ్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ ఎట్ హోమ్? మేవింట్లో తెలుగు మాట్లాడతాము, కానీ చదువు లేదా ఉద్యోగం గురించి మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ ఉపయోగిస్తాము. వీ స్పీక్ తెలుగు అట్ హోమ్, బట్ వీ యూజ్ ఇంగ్లీష్ వెన్ డిస్కసింగ్ స్టడీస్ ఆర్ వర్క్. వీ స్పీక్ తెలుగు అట్ హోమ్, బట్ వీ యూజ్ ఇంగ్లీష్ వెన్ డిస్కసింగ్ స్టడీస్ ఆర్ వర్క్. మీ కుటుంబం పండుగలను ఘనంగా జరుపుకుంటుందా? డస్ యువర్ ఫ్యామిలీ సెలబ్రేట్ ఫెస్టివల్స్ గ్రాండ్లీ? డస్ యువర్ ఫ్యామిలీ సెలబ్రేట్ ఫెస్టివల్స్ గ్రాండ్లీ? అవును, ముఖ్యంగా సంక్రాంతి మరియు దీపావళి. ఆ పండుగలకు మా బంధువులందరూ మా ఇంటికి వస్తారు. ఎస్, ఎస్పెషలీ సంక్రాంతి అండ్ దివాళీ. ఆల్ ఆర్ రిలేటివ్స్ కమ్ టు అవర్ హౌస్. ఎస్, ఎస్పెషలీ సంక్రాంతి అండ్ దివాళీ. ఆల్ ఆర్ రిలేటివ్స్ కమ్ టు అవర్ హౌస్. మీ కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? హూ మేక్స్ ద మేజర్ డిసిజన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ? హూ మేక్స్ ద మేజర్ డిసిజన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ? చివరి నిర్ణయం నాన్న తీసుకుంటారు, కానీ ఆయన ఎప్పుడూ అమ్మతో మరియు మాతో చర్చించాకే నిర్ణయిస్తారు. మై ఫాదర్ టేక్స్ ద ఫైనల్ డిసిజన్, బట్ హీ ఆల్వేస్ డిస్కసెస్ ఇట్ విత్ మై మదర్ అండ్ అస్. మై ఫాదర్ టేక్స్ ద ఫైనల్ డిసిజన్, బట్ హీ ఆల్వేస్ డిస్కసెస్ ఇట్ విత్ మై మదర్ అండ్ అస్. నీకు కుటుంబంతో గడపడం ఇష్టమేనా? డూ యూ లైక్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ? డూ యూ లైక్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ? అవును, నాకు చాలా ఇష్టం. మా కుటుంబమే నాకు అతి పెద్ద బలం. ఎస్, ఐ లవ్ ఇట్. మై ఫ్యామిలీ ఈజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. ఎస్, ఐ లవ్ ఇట్. మై ఫ్యామిలీ ఈజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. మనం బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు స్ట్రాంగ్గా టీ లేదా కాఫీ తాగాలనుకుంటాం. అప్పుడు స్ట్రాంగ్ కాఫీ పెట్టు అని ఎలా అడగాలంటే, ప్రిపేర్ స్ట్రాంగ్ కాఫీ. ప్రిపేర్ స్ట్రాంగ్ కాఫీ అని అడగాలి. అంటే స్ట్రాంగ్ కాఫీ పెట్టు అని అర్థం. టీని కప్పులోకి వడగట్టు అని చెప్పాలంటే, స్ట్రెయిన్ ద టీ ఇంటు ద కప్. స్ట్రెయిన్ ద టీ ఇంటు ద కప్ అని అడగాలి. అంటే టీని కప్పులోకి వడగట్టు అని అర్థం. కొన్నిసార్లు మనం, మీకు టీలో అల్లం కావాలా అని అడుగుతాం. దీనిని ఎలా అడగాలంటే, వుడ్ యు లైక్ జింజర్ ఇన్ యోర్ టీ? వుడ్ యు లైక్ జింజర్ ఇన్ యోర్ టీ అని అడగాలి. అంటే మీకు టీలో అల్లం కావాలా అని అర్థం. టీ చల్లారిపోతోంది, టీ చల్లారిపోతోంది అని చెప్పాలంటే, ద టీ ఈజ్ గెటింగ్ కోల్డ్. ద టీ ఈజ్ గెటింగ్ కోల్డ్ అని చెప్తాం. ఒకవేళ టీ చల్లరిపోయినప్పుడు, దయచేసి టీ వేడి చేయండి అని అడుగుతాం. దీనిని మనం, ప్లీజ్ హీటప్ ద టీ, ప్లీజ్ హీటప్ ద టీ అని చెప్తాం. ఏదైనా పొయ్యి మీద ఉన్నప్పుడు చూస్తూ ఉండు అని చెప్తుంటాం. ఒకవేళ పాలున్నాయనుకోండి, పాలు చూస్తూ ఉండు అని చెప్తాం. దీనిని కీప్ ఎన్ ఐ ఆన్ ద మిల్క్. కీప్ ఎన్ ఐ ఆన్ ద మిల్క్ అంటే పాలు చూస్తూ ఉండు అని అర్థం. పాలు మరుగుతున్నాయి, పాలు మరుగుతున్నాయి అని చెప్పాలంటే, ద మిల్క్ ఈజ్ బాయిలింగ్. ద మిల్క్ ఈజ్ బాయిలింగ్ అని చెప్పాలి. పాలు ఒలికిపోకుండా చూసుకో, పాలు ఒలికిపోకుండా చూసుకో అని చెప్పాలంటే, డోంట్ లెట్ ద మిల్క్ స్పిల్.
డోంట్ లెట్ ద మిల్క్ స్పిల్ అని చెప్పాలి. స్టవ్ మీద ఏదైనా ఒలికిపోయినప్పుడు స్టవ్ తుడువు అని చెప్తాం. అదెలా చెప్పాలంటే వైప్ ది స్టవ్ ఇమీడియట్లీ. వైప్ ది స్టవ్ ఇమీడియట్లీ అని చెప్పాలి. అంటే స్టవ్ తుడువు అని అర్థం. పాలను కొద్దిసేపు సిమ్లో పెట్టు అని చెప్పాలంటే సిమ్మర్ ద మిల్క్ ఫర్ ఎ వైల్. సిమ్మర్ ద మిల్క్ ఫర్ ఎ వైల్ అని చెప్పాలి. అంటే పాలను కొద్దిసేపు సిమ్లో పెట్టు అని అర్థం. మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరినైనా త్వరగా భోజనానికి రండి అని చెప్పాలంటే కమ్ ఫర్ లంచ్ క్విక్లీ. కమ్ ఫర్ లంచ్ క్విక్లీ అని చెప్పాలి. అంటే త్వరగా భోజనానికి రండి అని అర్థం. భోజనం రెడీ అయిన తర్వాత 10 నిమిషాల్లో వడ్డిస్తాను అని చెప్పాలంటే డిన్నర్ విల్ బి సర్వ్డ్ ఇన్ 10 మినిట్స్. డిన్నర్ విల్ బి సర్వ్డ్ ఇన్ 10 మినిట్స్ అని చెప్పాలి. అంటే రాత్రి భోజనం 10 నిమిషాల్లో వడ్డిస్తాను అని అర్థం. వేడివేడిగా వడ్డించు. వేడివేడిగా వడ్డించు అని చెప్పాలంటే సర్వ్ ద ఫుడ్ హాట్. సర్వ్ ద ఫుడ్ హాట్ అని చెప్పాలి. అంటే వేడిగా వడ్డించు అని అర్థం. ఎవరినైనా తినడం అయ్యిందా అని అడగాలంటే హ్యావ్ యూ ఫినిష్డ్ ఈటింగ్. హ్యావ్ యూ ఫినిష్డ్ ఈటింగ్ అని అడగాలి. అంటే తినడం అయ్యిందా అని అర్థం. టిఫిన్కి ఏం కావాలి. టిఫిన్కి ఏం కావాలి అని ఎవరినైనా అడగాలంటే వాట్ డూ యూ వాంట్ ఫర్ టిఫిన్. వాట్ డూ యూ వాంట్ ఫర్ టిఫిన్ అని అడగాలి. అంటే టిఫిన్కి ఏం కావాలి అని అర్థం. బంగాళదుంపల పొట్టు తీయి. బంగాళదుంపల పొట్టు తీయి అని చెప్పాలంటే పీల్ ద పొటాటోస్. పీల్ ద పొటాటోస్ అని చెప్పాలి. అంటే బంగాళదుంపల పొట్టు తీయి అని అర్థం. ఉల్లిపాయలు సన్నగా తరుగు. ఉల్లిపాయలు సన్నగా తరుగు అని చెప్పాలంటే స్లైస్ ది ఆనియన్స్ థిన్లీ. స్లైస్ ది ఆనియన్స్ థిన్లీ అని చెప్పాలి. అంటే ఉల్లిపాయలు సన్నగా తరుగు అని అర్థం. కూరగాయలు సరిగ్గా కడుగు. కూరగాయలు సరిగ్గా కడుగు అని చెప్పాలంటే వాష్ ది వెజిటబుల్స్ ప్రాపర్లీ. వాష్ ద వెజిటబుల్స్ ప్రాపర్లీ అంటే కూరగాయలు సరిగ్గా కడుగు అని అర్థం. కొబ్బరిని తురుము. కొబ్బరిని తురుము అని చెప్పాలంటే గ్రేట్ ద కోకోనట్. గ్రేట్ ద కోకోనట్ అని చెప్పాలి. అంటే కొబ్బరిని తురుము అని అర్థం. టమోటాలు ముక్కలుగా కోయి. టమోటాలు ముక్కలుగా కోయి అని చెప్పాలంటే కట్ ద టమేటోస్ ఇంటూ పీసెస్. కట్ ద టమేటోస్ ఇంటూ పీసెస్ అని చెప్పాలి. అంటే టమోటాలు ముక్కలుగా కోయి అని అర్థం. ముందుగా పిండిని జల్లించు. ముందుగా పిండిని జల్లించు అని చెప్పాలంటే సిఫ్ట్ ద ఫ్లార్ ఫస్ట్. సిఫ్ట్ ద ఫ్లార్ ఫస్ట్ అని చెప్పాలి. అంటే ముందుగా పిండిని జల్లించు అని అర్థం. చపాతీలు ఒత్తు. చపాతీలు ఒత్తు అని చెప్పాలంటే రోల్ ద చపాతీస్. రోల్ ద చపాతీస్ అని చెప్పాలి. అంటే చపాతీలు ఒత్తు అని అర్థం. పిండి చాలా మెత్తగా ఉంది. పిండి చాలా మెత్తగా ఉంది అని చెప్పాలంటే ద డవ్ ఈజ్ వెరీ సాఫ్ట్. ద డవ్ ఈజ్ వెరీ సాఫ్ట్ అని చెప్పాలి. అంటే పిండి చాలా మెత్తగా ఉంది అని అర్థం. పెనం మీద ఉన్న రొట్టెను తిరగేయి. పెనం మీద ఉన్న రొట్టెను తిరగేయి అని చెప్పాలంటే ఫ్లిప్ ద రోటీ ఆన్ ద ప్యాన్. ఫ్లిప్ ద రోటీ ఆన్ ద ప్యాన్ అని చెప్పాలి. అంటే పెనం మీద ఉన్న రొట్టెను తిరగేయి అని అర్థం. కాస్త నూనె లేదా నెయ్యి రాయి. కాస్త నూనె లేదా నెయ్యి రాయి అని చెప్పాలంటే అప్లై సమ్ ఆయిల్ ఆర్ ఘీ. అప్లై సమ్ ఆయిల్ ఆర్ ఘీ అని చెప్పాలి. అంటే కాస్త నూనె లేదా నెయ్యి రాయి అని అర్థం. వంట చాలా రుచిగా ఉంది. వంట చాలా రుచిగా ఉంది అని చెప్పాలంటే ద ఫుడ్ ఈజ్ వెరీ టేస్టీ. ద ఫుడ్ ఈజ్ వెరీ టేస్టీ అని చెప్పాలి. అంటే వంట చాలా రుచిగా ఉంది అని అర్థం. కాస్త ఉప్పు ఎక్కువైంది. కాస్త ఉప్పు ఎక్కువైంది అని చెప్పాలంటే ఇట్ ఈజ్ అ బిట్ సాల్టీ. ఇట్ ఈజ్ అ బిట్ సాల్టీ అని చెప్పాలి. అంటే కాస్త ఉప్పు ఎక్కువైంది అని అర్థం. ఈ కూర చప్పగా ఉంది. ఈ కూర చప్పగా ఉంది అని చెప్పాలంటే దిస్ కర్రీ ఇస్ బ్లాండ్. దిస్ కర్రీ ఇస్ బ్లాండ్ అని చెప్పాలి. అంటే ఈ కూర చప్పగా ఉంది అని అర్థం. తీపి సరిపోయిందా. తీపి సరిపోయిందా అని చెప్పాలంటే ఇస్ ది స్వీట్నెస్ ఇనఫ్. ఇస్ ది స్వీట్నెస్ ఇనఫ్ అని చెప్పాలి. అంటే తీపి సరిపోయిందా అని అర్థం. పచ్చడి చాలా పుల్లగా ఉంది. పచ్చడి చాలా పుల్లగా ఉంది అని చెప్పాలంటే ద పికిల్ ఈజ్ వెరీ సార్. ద పికిల్ ఈజ్ వెరీ సార్ అని చెప్పాలి. అంటే పచ్చడి చాలా పుల్లగా ఉంది అని అర్థం. కొన్ని నీళ్లు పోయి అని చెప్పాలంటే పోర్ సమ్ వాటర్. పోర్ సమ్ వాటర్ అని చెప్పాలి. అంటే కొన్ని నీళ్లు పోయి అని అర్థం.
చిటికెడు పసుపు వెయ్యి అని చెప్పాలంటే యాడ్ అ పించ్ ఆఫ్ టర్మరిక్, యాడ్ అ పించ్ ఆఫ్ టర్మరిక్ అని చెప్పాలి. అంటే చిటికెడు పసుపు వెయ్యి అని అర్థం. నిమ్మకాయ పిండు అని చెప్పాలంటే స్క్వీజ్ అ లెమన్, స్క్వీజ్ అ లెమన్ అని చెప్పాలి. అంటే నిమ్మకాయ పిండు అని అర్థం. మసాలా ఎక్కువ వెయ్యకు అని చెప్పాలంటే డోంట్ పుట్ టూ మచ్ మసాలా, డోంట్ పుట్ టూ మచ్ మసాలా అని చెప్పాలి. అంటే మసాలా ఎక్కువ వెయ్యకు అని అర్థం. అంత బాగా కలుపు, అంత బాగా కలుపు అని చెప్పాలంటే మిక్స్ ఎవ్రీథింగ్ వెల్, మిక్స్ ఎవ్రీథింగ్ వెల్ అని చెప్పాలి. అంటే అంత బాగా కలుపు అని అర్థం. ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేంతవరకు వేయించు, ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేంతవరకు వేయించు అని చెప్పాలంటే ఫ్రై ద ఆనియన్స్ అంటిల్ బ్రౌన్, ఫ్రై ద ఆనియన్స్ అంటిల్ బ్రౌన్ అని చెప్పాలి. అంటే ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేంతవరకు వేయించు అని అర్థం. మాడకుండా చూసుకో, మాడకుండా చూసుకో అని చెప్పాలంటే డోంట్ లెట్ ఇట్ బర్న్, డోంట్ లెట్ ఇట్ బర్న్ అని చెప్పాలి. అంటే మాడకుండా చూసుకో అని అర్థం. మూతపెట్టు అని చెప్పాలంటే కవర్ ఇట్ విత్ ఎ లిడ్, కవర్ ఇట్ విత్ ఎ లిడ్ అని చెప్పాలి. అంటే మూతపెట్టు అని అర్థం. కూరగాయలు వేయించు, కూరగాయలు వేయించు అని చెప్పాలంటే సాటే ద వెజిటబుల్స్, సాటే ద వెజిటబుల్స్ అని చెప్పాలి. అంటే కూరగాయలు వేయించు అని అర్థం. పప్పు ఉడికిందా, పప్పు ఉడికిందా అని చెప్పాలంటే ఇస్ ద దాల్ కుక్డ్, ఇస్ ద దాల్ కుక్డ్ అని చెప్పాలి. అంటే పప్పు ఉడికిందా అనర్థం. 2 విజిల్స్ వచ్చేవరకు ఆగు, 2 విజిల్స్ వచ్చేవరకు ఆగు అని చెప్పాలంటే వెయిట్ ఫర్ 2 విజిల్స్, వెయిట్ ఫర్ 2 విజిల్స్ అని చెప్పాలి. అంటే 2 విజిల్స్ వచ్చేవరకు ఆగు అని అర్థం. ఆహారం పచ్చిగానే ఉంది, ఆహారం పచ్చిగానే ఉంది అని చెప్పాలంటే ద ఫుడ్ ఈజ్ రా, ద ఫుడ్ ఈజ్ రా అని చెప్పాలి. అంటే ఆహారం పచ్చిగానే ఉంది అని అర్థం. అది బాగా మెత్తగా ఉడికిపోయింది, అది బాగా మెత్తగా ఉడికిపోయింది అని చెప్పాలంటే ఇట్ ఈజ్ ఓవర్ కుక్డ్, ఇట్ ఈజ్ ఓవర్ కుక్డ్ అని చెప్పాలి. అంటే అది బాగా మెత్తగా ఉడికిపోయింది అని అర్థం. రెడీ అయ్యిందేమో చూడు, రెడీ అయ్యిందేమో చూడు అని చెప్పాలంటే చెక్ ఇఫ్ ఇట్ ఈజ్ రెడీ, చెక్ ఇఫ్ ఇట్ ఈజ్ రెడీ అని చెప్పాలి. అంటే రెడీ అయ్యిందేమో చూడు అని అర్థం. గ్యాస్ స్టవ్ ఆపే, గ్యాస్ స్టవ్ ఆపే అని చెప్పాలంటే స్విచ్ ఆఫ్ ద గ్యాస్ స్టవ్, స్విచ్ ఆఫ్ ద గ్యాస్ స్టవ్ అని చెప్పాలి. అంటే గ్యాస్ స్టవ్ ఆపే అని అర్థం. పెద్ద మంట పెట్టు, పెద్ద మంట పెట్టు అని చెప్పాలంటే పుట్ ఇట్ ఆన్ హై ఫ్లేమ్, పుట్ ఇట్ ఆన్ హై ఫ్లేమ్ అని చెప్పాలి. అంటే పెద్ద మంట పెట్టు అని అర్థం. గ్యాస్ సిలిండర్ అయిపోయింది, గ్యాస్ సిలిండర్ అయిపోయింది అని చెప్పాలంటే ద గ్యాస్ సిలిండర్ ఈజ్ ఎంప్టీ, ద గ్యాస్ సిలిండర్ ఈజ్ ఎంప్టీ అని చెప్పాలి. అంటే గ్యాస్ సిలిండర్ అయిపోయింది అని అర్థం. స్టవ్ వెలిగించు, స్టవ్ వెలిగించు అని చెప్పాలంటే లైట్ ద స్టవ్, లైట్ ద స్టవ్ అని చెప్పాలి. అంటే స్టవ్ వెలిగించు అని అర్థం. క్లాస్లోకి వెళ్లిన వెంటనే పిల్లలందరూ సరిగా కూర్చునేలా చేయడానికి శుభోదయం, అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి, శుభోదయం, అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి అని చెప్పడానికి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ప్లీజ్ సెటిల్ డౌన్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ప్లీజ్ సెటిల్ డౌన్ అని చెప్పండి. అటెండెన్స్ తీసుకోవడానికి ముందు అందరూ ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఈరోజు అందరూ వచ్చారా, ఈరోజు అందరూ వచ్చారా అని అడుగుతాం. దీనిని ఈజ్ ఎవ్రీవన్ ప్రెజెంట్ టుడే, ఈజ్ ఎవ్రీవన్ ప్రెజెంట్ టుడే అని అడగండి. క్లాస్ లీడర్ ఎవరో తెలుసుకోవడానికి క్లాస్ లీడర్ ఎవరు, క్లాస్ లీడర్ ఎవరు అని అడుగుతాం. దీనిని హూ ఈజ్ ద క్లాస్ మానిటర్, హూ ఈజ్ ద క్లాస్ మానిటర్ అని అడగండి. ఎవరెవరు స్కూల్కి రాలేదో తెలుసుకోవడానికి ఈరోజు ఎవరు రాలేదు, ఈరోజు ఎవరు రాలేదు అని అడుగుతాం. దీనిని హూ ఈజ్ యాబ్సెంట్ టుడే, హూ ఈజ్ యాబ్సెంట్ టుడే అని అడగండి. పాఠం మొదలుపెట్టే ముందు పుస్తకాలు బయటకు తీయమని చెప్పడానికి మీ ఇంగ్లీష్ పుస్తకాలు తీయండి, మీ ఇంగ్లీష్ పుస్తకాలు తీయండి అని చెబుతాం. దీనిని టేక్అవుట్ యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్, టేక్అవుట్ యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అని చెబుతాం. అందరినీ ఒకేసారి ఒక పేజీ నంబర్ తీయమని చెప్పడానికి, అంటే ఉదాహరణకు పేజీ నంబర్ 24 తీయండి, పేజీ నంబర్ 24 తీయండి అని చెప్పడానికి ఓపెన్ యువర్ బుక్స్ టు పేజ్ నంబర్ 24, ఓపెన్ యువర్ బుక్స్ టు పేజ్ నంబర్ 24 అని చెప్పండి.
నిన్న సగంలో ఆపేసిన పాఠాన్ని తిరిగి కొనసాగించేటప్పుడు నిన్న ఆపిన దగ్గర్నుండి మొదలుపెడదాం అని చెపుతాం. దీనిని లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ వేర్ వి స్టాప్డ్ యెస్టర్డే అని చెప్పాలి. పాఠం చెప్పడం మొదలుపెట్టే ముందు అందరూ వింటున్నారో లేదో సరిచూసుకోడానికి క్లాస్ వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా అని అడుగుతాం. దీనిని ఈజ్ ఎవ్రీవన్ రెడీ టు స్టార్ట్ అని చెప్పాలి. బయట శబ్దాలు రాకుండా ఉండడానికి తలుపు వేయమనే సందర్భంలో దయచేసి తలుపు మూయండి అని చెబుతాం. దీనిని ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని చెప్పాలి. పిల్లలు వేరే ధ్యాసలో ఉన్నప్పుడు లేదా మాట్లాడుకుంటున్నప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి అని చెబుతాం. దీనిని పే అటెన్షన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్ అని చెప్పాలి. మీరు బోర్డు మీద రాసిన విషయాన్ని వివరించేటప్పుడు దయచేసి బోర్డు వైపు చూడండి అని చెబుతాం. దీనిని లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్ ప్లీజ్ అని చెప్పాలి. ఏదైనా ముఖ్యమైన విషయం లేదా కఠినమైన టాపిక్ చెప్పే ముందు జాగ్రత్తగా వినండి అని చెబుతాం. దీనిని లిసన్ కేర్ఫుల్లీ అని చెప్పాలి. ప్రశ్న అడిగినప్పుడు అందరూ ఒకేసారి అరవకుండా ఉండేందుకు సమాధానం తెలిస్తే చెయ్యి ఎత్తండి అని చెబుతాం. దీనిని రేజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యు నో ది ఆన్సర్ అని చెప్పాలి. ఒక విద్యార్థిని లేపి ప్రశ్న అడిగేటప్పుడు లేచి నిలబడి సమాధానం చెప్పు అని చెబుతాం. దీనిని స్టాండ్ అప్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అని చెప్పాలి. పిల్లల చేత పాఠం చదివించేటప్పుడు మొదటి పారా గట్టిగా చదువు అని చెబుతాం. దీనిని రీడ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ అలౌడ్ అని చెప్పాలి. విద్యార్థి చెప్పే సమాధానం లేదా చదివేది వినపడనప్పుడు ఇంకొంచెం గట్టిగా మాట్లాడు అని చెబుతాం. దీనిని స్పీక్ ఎ లిటిల్ లౌడర్ ప్లీజ్ అని చెప్పాలి. ముఖ్యమైన పాయింట్స్ నోట్స్లో రాసుకోమని చెప్పడానికి దీనిని మీ నోట్బుక్లో రాసుకోండి అని చెబుతాం. దీనిని రైట్ దిస్ డౌన్ ఇన్ యోర్ నోట్బుక్స్ అని చెప్పాలి. బోర్డు మీద రాసింది చూసి కాపీ చేసుకోమని చెప్పడానికి బోర్డు మీద ఉన్నది చూసి రాసుకోండి అని చెబుతాం. దీనిని కాపీ దిస్ డెఫినిషన్ ఫ్రమ్ ద బోర్డ్ అని చెప్పాలి. పాఠంలో తరువాతి పేజీకి వెళ్లమని చెప్పడానికి పేజీ తిప్పండి అని చెబుతాం. దీనిని టర్న్ ద పేజ్ అని చెప్పాలి. పాఠం లేదా టాపిక్ చెప్పడం పూర్తయ్యాక ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందా అని చెబుతాం. దీనిని డిడ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అని చెప్పాలి. పిల్లలకు ఏమైనా ప్రశ్నలుంటే అడగమని అవకాశమిచ్చేటప్పుడు మీకేవైనా సందేహాలున్నాయా అని చెబుతాం. దీనిని డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అని చెప్పాలి. పాఠం మధ్యలో పిల్లలు ఫాలో అవుతున్నారో లేదో తెలుసుకోడానికి ఇప్పటివరకు చెప్పిందంతా అర్థమైందా అని చెబుతాం. దీనిని ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్ సో ఫార్ అని చెప్పాలి. విద్యార్థికి ఆ విషయం నిజంగా అర్థమైందో లేదో పరీక్షించడానికి దీనిని సొంత మాటల్లో చెప్పగలవా అని చెప్తాం. దీనిని కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అని చెప్పాలి. బోర్డు చెరిపేయడానికి ముందు లేదా తర్వాతి టాపిక్కు వెళ్లే ముందు అందరూ రాయడం పూర్తి చేశారా అని చెప్తాం. దీనిని హ్యావ్ యూ ఆల్ ఫినిష్డ్ రైటింగ్ అని చెప్పాలి. పాఠం చదవడానికి ఎవరు ఆసక్తిగా ఉన్నారో అడగడానికి తర్వాత భాగం ఎవరు చదువుతారు అని చెప్తాం. దీనిని హూ వాంట్స్ టు రీడ్ ద నెక్స్ట్
హూ వాంట్స్ టు రీడ్ ద నెక్స్ట్ పార్ట్ అని చెప్పాలి. పిల్లలు రాసుకోవడం అయిపోయిందేమో తెలుసుకోడానికి నేను బోర్డును చెరిపేయరా, నేను బోర్డును చెరిపేయనా అని చెప్తాం. దీనిని షల్ ఐ రబ్ ద బోర్డ్, షల్ ఐ రబ్ ద బోర్డ్ అని చెప్పాలి. క్లాస్లో బాగా అల్లరిగా ఉన్నప్పుడు కంట్రోల్ చేయడానికి మాట్లాడడం ఆపి ఇక్కడ చూడండి, మాట్లాడడం ఆపి ఇక్కడ చూడండి అని చెప్పుతాం. దీనిని స్టాప్ టాకింగ్ అండ్ లుక్ హియర్, స్టాప్ టాకింగ్ అండ్ లుక్ హియర్ అని చెప్పాలి. పిల్లలు నిశ్శబ్దంగా ఉండేలా ఆదేశించడానికి తరగతిలో నిశ్శబ్దంగా ఉండండి, తరగతిలో నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పుతాం. దీనిని మెయింటైన్ సైలెన్స్ ఇన్ ద క్లాస్, మెయింటైన్ సైలెన్స్ ఇన్ ద క్లాస్ అని చెప్పాలి. టైం దాటిపోయాక క్లాస్లోకి వచ్చే విద్యార్థిని ప్రశ్నించడానికి క్లాస్కి ఎందుకు ఆలస్యంగా వచ్చావు, క్లాస్కి ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని చెప్పుతాం. దీనిని వై ఆర్ యు లేట్ టు క్లాస్, వై ఆర్ యు లేట్ టు క్లాస్ అని చెప్పాలి. యూనిఫామ్ సరిగ్గా వేసుకోకపోయినా, ఐడీ కార్డ్ లేకపోయినా అడగడానికి నీ ఐడీ కార్డ్ యూనిఫామ్ ఏది, నీ ఐడీ కార్డ్ యూనిఫామ్ ఏది అని చెపుతాం. దీనిని వేర్ ఈజ్ యువర్ ఐడీ కార్డ్ యూనిఫామ్, వేర్ ఈజ్ యువర్ ఐడీ కార్డ్ యూనిఫామ్ అని చెప్పాలి. పాఠం వినకుండా బయట దిక్కులు చూస్తున్న వారిని మందలించడానికి కిటికీ బయట చూడొద్దు, కిటికీ బయట చూడొద్దు అని చెపుతాం. దీనిని డోంట్ లుక్ అవుట్ ఆఫ్ ద విండో, డోంట్ లుక్ అవుట్ ఆఫ్ ద విండో అని చెప్పాలి. కుర్చీలో వాలిపోయి లేదా నిద్రపోతున్నట్టు కూర్చున్నప్పుడు సరిగ్గా కూర్చోండి, సరిగ్గా కూర్చోండి అని చెపుతాం. దీనిని సిట్ ప్రాపర్లీ, సిట్ ప్రాపర్లీ అని చెప్పాలి. కుర్చీలు జరిపేటప్పుడు విపరీతమైన శబ్దం రాకుండా చూడడానికి కుర్చీలను శబ్దం వచ్చేలా లాగకండి, కుర్చీలను శబ్దం వచ్చేలా లాగకండి అని చెపుతాం. దీనిని డోంట్ డ్రాగ్ యోర్ చైర్స్, డోంట్ డ్రాగ్ యోర్ చైర్స్ అని చెప్పాలి. తరగతి గదిలో చెత్తాచెదారం వేయకుండా చూసుకోవడానికి మీ చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోండి, మీ చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోండి అని చెపుతాం. దీనిని కీప్ యోర్ సరౌండింగ్స్ క్లీన్, కీప్ యోర్ సరౌండింగ్స్ క్లీన్ అని చెప్పాలి. ఒక విద్యార్థిని ప్రశ్న అడిగినప్పుడు పక్కవాళ్లు గుసగుసలాడుతూ ఆన్సర్ చెప్తుంటే వారించడానికి పక్కవాళ్లకి సమాధానం అందించొద్దు, పక్కవాళ్లకి సమాధానం అందించొద్దు అని చెపుతాం. దీనిని డోంట్ ప్రాంప్ట్ ది ఆన్సర్, డోంట్ ప్రాంప్ట్ ది ఆన్సర్ అని చెప్పాలి. చిన్నపాటి శిక్ష విధించే సందర్భంలో బెంచ్ మీద నిలబడు, బెంచ్ మీద నిలబడు అని చెపుతాం. దీనిని స్టాండప్ ఆన్ ద బెంచ్, స్టాండప్ ఆన్ ద బెంచ్ అని చెప్పాలి. విద్యార్థి ప్రవర్తన బాగోలేనప్పుడు లేదా కంప్లైంట్ ఇవ్వాలనుకున్నప్పుడు రేపు నన్ను కలవడానికి మీ తల్లిదండ్రుల్ని తీసుకునిరా, రేపు నన్ను కలవడానికి మీ తల్లిదండ్రుల్ని తీసుకునిరా అని చెప్తాం. దీనిని బ్రింగ్ యోర్ పేరెంట్స్ టు మీట్ మీ టుమారో, బ్రింగ్ యోర్ పేరెంట్స్ టు మీట్ మీ టుమారో అని చెప్పాలి. క్లాస్ చివరలో హోంవర్క్ ఇచ్చేటప్పుడు ఈరోజు హోంవర్క్ రాసుకోండి, ఈరోజు హోంవర్క్ రాసుకోండి అని చెప్తాం. దీనిని నోట్ డౌన్ టుడేస్ హోంవర్క్, నోట్ డౌన్ టుడేస్ హోంవర్క్ అని చెప్పాలి. కరెక్షన్ కోసం పుస్తకాలు అడిగేటప్పుడు రేపటికల్లా మీ నోట్బుక్స్ అందజేయాలి, రేపటికల్లా మీ నోట్బుక్స్ అందజేయాలి అని చెప్తాం. దీనిని సబ్మిట్ యోర్ నోట్బుక్స్ బై టుమారో, సబ్మిట్ యోర్ నోట్బుక్స్ బై టుమారో అని చెప్పాలి. హోంవర్క్ చేశారో లేదో తనిఖీ చేసేటప్పుడు నిన్న ఇచ్చిన అసైన్మెంట్ పూర్తి చేశారా, నిన్న ఇచ్చిన అసైన్మెంట్ పూర్తి చేశారా అని చెప్తాం. దీనిని హ్యావ్ యూ కంప్లీటెడ్ ద ప్రీవియస్ అసైన్మెంట్, హ్యావ్ యూ కంప్లీటెడ్ ద ప్రీవియస్ అసైన్మెంట్ అని చెప్పాలి. స్కూల్ డైరీలో రాసిన నోట్ని పేరెంట్స్ చూశారని నిర్ధారించుకోవడానికి డైరీలో మీ తల్లిదండ్రుల సంతకం తప్పకుండా తీసుకోండి, డైరీలో మీ తల్లిదండ్రుల సంతకం తప్పకుండా తీసుకోండి అని చెప్తాం. దీనిని మేక్ ష్యూర్ టు గెట్ యోర్ డైరీ సైన్డ్, మేక్ ష్యూర్ టు గెట్ యోర్ డైరీ సైన్డ్ అని చెప్పాలి. చేతిరాత బాగా లేనప్పుడు లేదా అర్థం కానప్పుడు నీ చేతిరాత ఇంకా మెరుగుపరుచుకోవాలి, నీ చేతిరాత ఇంకా మెరుగుపరుచుకోవాలి అని చెప్తాం. దీనిని యోర్ హ్యాండ్ రైటింగ్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్, యోర్ హ్యాండ్ రైటింగ్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పాలి. విద్యార్థి సరైన సమాధానం చెప్పినప్పుడు మెచ్చుకోవడానికి చాలా మంచిది కూర్చో, చాలా మంచిది కూర్చో అని చెప్తాం. దీనిని వెరీ గుడ్ సిట్ డౌన్, వెరీ గుడ్ సిట్ డౌన్ అని చెప్పాలి.
ఎవరైనా తెలివైన సందేహం డౌట్ అడిగినప్పుడు అది చాలా ఆసక్తికరమైన ప్రశ్న అది చాలా ఆసక్తికరమైన ప్రశ్న అని చెప్తాం. దీనిని దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వెశ్చన్ దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వెశ్చన్ అని చెప్పాలి. ఎవరైనా మంచి పని చేసినప్పుడు క్లాస్ మొత్తాన్ని అభినందించమని చెప్పడానికి తన కోసం చప్పట్లు కొట్టండి తన కోసం చప్పట్లు కొట్టండి అని చెప్తాం. దీనిని ప్లీజ్ క్లాప్ ఫార్ హిమ్ లేదా హర్ అని చెప్పాలి. తప్పు సమాధానం చెప్పినా ప్రయత్నించినందుకు ప్రోత్సహించడానికి మళ్ళీ ప్రయత్నించు నువ్వు దాదాపుగా సరైన సమాధానం చెప్పావు మళ్ళీ ప్రయత్నించు నువ్వు దాదాపుగా సరైన సమాధానం చెప్పావు అని చెప్తాం. దీనిని ట్రై అగైన్ యు ఆర్ ఆల్మోస్ట్ కరెక్ట్ ట్రై అగైన్ యు ఆర్ ఆల్మోస్ట్ కరెక్ట్ అని చెప్పాలి. పీరియడ్ అయిపోయాక వెళ్లడానికి సిద్ధమవ్వమని చెప్పడానికి గంట మోగింది పుస్తకాలు సర్దుకోండి గంట మోగింది పుస్తకాలు సర్దుకోండి అని చెప్తాం. దీనిని ద బెల్ హ్యాజ్ రంగ్ ప్యాక్ యోర్ బ్యాగ్స్ ద బెల్ హ్యాజ్ రంగ్ ప్యాక్ యోర్ బ్యాగ్స్ అని చెప్పాలి. లంచ్కి లేదా ఇంటికి వెళ్లేటప్పుడు తోపులాట లేకుండా పంపించడానికి వరుసలో నిలబడి నిశ్శబ్దంగా బయటికి వెళ్ళండి వరుసలో నిలబడి నిశ్శబ్దంగా బయటికి వెళ్ళండి అని చెప్తాం. దీనిని ఫార్మ్ అ క్యూ అండ్ గో అవుట్ క్వైట్లీ ఫార్మ్ అ క్యూ అండ్ గో అవుట్ క్వైట్లీ అని చెప్పాలి.